అసెంబ్లీలో ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. రాష్ట్ర విభజనతో సమస్యలు ఏర్పడ్డాయని, శాస్త్రీయ విధానం లేకుండా విభజన జరిగిందన్నారు. పెట్టుబడులు విశ్వాసం కోల్పోగా అమరావతి, పోలవరం, శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టులు రద్దయ్యాయన్నారు. ఇక అప్పటి ప్రభుత్వం అసమర్థత వల్ల ఒక్క విద్యుత్ రంగంలోనే 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు. దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చి ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు, కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనే పెట్టారు. అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్, కొలంబియా మినిస్టర్ యొక్క లా మినిస్టర్ని చంపేశాడు. అక్కడి నుంచి 85లో సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ 107 మందిని ఇంక్లూడింగ్ 11 మంది జడ్జిలు చెప్పారు. తగలబెట్టారు. నాకు తెలియదు, ఇవన్నీ చూడాలి. సినిమా కూడా ఉందంట, బాగుందా? అది చూడాలి. ఇప్పుడు మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి. 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక ఆయన మాట్లాడాడు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు. అంటే ఇంకొక పక్కన 89లో బాంబు డిఐఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా 57 మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 2,248 మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకటి అడిగారు, సార్ ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు? ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం. దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు,
ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులైనా ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదన్నారు. ఇక ఇన్ని రోజులు రాష్ట్రం పూర్తిగా రివర్స్లో వెళ్తోందన్న జగన్ ప్రశ్నించే హక్కు లేదని, ఎక్కడికక్కడ అణిచివేత ధోరణి ఉందని అన్నారు. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని, అది కూడా చేయలేని అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్, రెగ్యులర్ బడ్జెటే పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తూ ఉన్న ధోరణి. నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి, మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తూ ఉన్న ధోరణి. ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా అత్యాచారాలు, హత్యలు, కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు, వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడస్ ఆపరాండా ఉంటుంది. ఆ మోడస్ ఆపరాండా అనేది ఏంటంటే వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం, గోబెల్స్ ప్రచారం. తాను ఒక మనిషిని అప్రదిష్ట పాలు చేయాలనుకున్నా, తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా, ఒక మోడస్ ఆపరాండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు. తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5, తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామాతో అబాసు పాలయ్యారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. రెడ్ బుక్ అంటూ జగన్ కలవరిస్తున్నారని, ఆయన చేసిన దుర్మార్గాలే ఆ బుక్లో ఉన్నాయన్నారు. ఇక అసెంబ్లీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ చర్చలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇక తప్పుడు ప్రచారాలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో టీడీపీ కూటమి కార్యకర్తలు, నాయకులపై 3,000కు పైగా కేసులు పెడితే చంద్రబాబు వివరాలతో సహా కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు దేవినేని ఉమా. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి శాంతి భద్రతల మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభలో ప్రవేశపెడితే, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి చర్చలో ఎందుకు పాల్గొనలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ నువ్వు చెప్తా ఉన్న 36 హత్యలు సభలో పేర్లతో సహా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయావు?
జరిగిన సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలయ్యారు. వినుకొండలో జరిగిన సంఘటన కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనని రాజకీయ రంగు పులిమి వినుకొండలో ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారాలు చేశావు. అది చాలన్నట్టుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ హోంమంత్రి గారు కూడా సభలో ప్రశ్నించారు. పేర్లు చెప్పు, ప్రాంతం చెప్పు, ఎక్కడ జరిగినాయో చెప్పు అంటే సమాధానాలు లేవు. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలంలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను చెట్టు కట్టేసి గ్రామస్తులు ఎదుటే కోడిగుడ్లతో కొట్టి బ్లేడుతో కోసి చిత్రహింసలు పెడుతూ కొంతమంది మహిళలు దాడి చేశారు. షికారుపాలెంలో కొండమ్మ అలియాస్ చిన్ని తన భర్త మనోహర్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని చెట్టు కట్టేసి విజయలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని పిఎస్కు తరలించి చిన్నిని ఆసుపత్రికి తరలించారు. అయితే తన మీద మల్గూర్ అనే వ్యక్తి దాడి చేసిన అనంతరం మహిళలతో దాడి చేయించాడని బాధిత మహిళ చిన్ని ఆరోపిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలంటోంది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నిని పలువురు నాయకులు పరామర్శించారు. మల్లుగారు అనే వ్యక్తి ఆయన వైసీపీ పార్టీ మీద వ్యక్తి సార్. ఆయన నిన్న మా ఆయన లేని చోట చూసి వాళ్ళ మనుషులతో అందరూ ఇప్పుడే మీ ఆయన లేదు, ఆయనకు ఎట్లా చేయాలంటే అట్లా చేయండి పోదామని చెప్పి ఇంటికాడ తీసుకువచ్చి ఇంట్లో నేను గేడే పెట్టుకున్న ఇంట్లో అంతా ఇంటికి తలుపు వేసి కొట్టి మళ్ళీ ఇంట్లో వచ్చి నాకు ఎట్లా అంటే అట్లా చేసి నాన్న బంగారం చేసినారు సార్. నాకు కొట్టొద్దని చెప్తే మళ్ళీ బట్టలు లేని మళ్ళీ పిలుచుకొచ్చినారు సార్. ఊళ్ళో చెట్టుకాడ కట్టి గుడ్డులతో రాయిలతో మళ్ళీ ఇటుకతో అది పెద్ద పెద్ద రాయిలతో కొట్టి మళ్ళీ ఇంటికాడ పిలుచుకుపోయి మలుగురు అని ఎత్తి నాకు బట్టలు లేనిది అంత చించేసి బట్టలు ఒంటి మీద ఒకటి కూడా లేదు సార్, అంత చించేసినారు సార్. చించవద్దని చెప్తే ఆయన ఏం లేదు సార్. మళ్ళీ గుడ్డ కప్పుకుంటే గుడ్డ ఎందుకు కప్పుకున్నామని మళ్ళీ బిల్డర్ తెచ్చి అంత ఈడ పోయాలని చూసినాడు సార్. నాకైతే అది ఈడ పోయాలంటే నేను చెయ్యి ఇట్లా పెట్టుకున్నాను కాబట్టి ఈడ కొంచెం అయింది. మళ్ళీ ఇట్లా ఎందుకు చెప్తుంటే మీకు న్యాయం కావాలంటే మనోళ్ళ కూడా పిలుచుకురావాలని చెప్తే మళ్ళీ ఈరుపల్లి కానిస్టేబుల్ వచ్చి నాకు ఈరుపల్లికి పిలుచుకుపోతే ఆడ ఏం చెప్పినారంటే నీ న్యాయం ఈడ జరగదు అమ్మా, నువ్వు ఎంతైనా చేసుకోపో బొక్కర్దాని చెప్పినాడు సార్. ఆ సార్ అయితే అట్లా చెప్పినాడు సార్, నీ న్యాయం జరగదు, నీ కేసు చెల్లదు, కేసు కావాలంటే ఇద్దరి మీద మేము వేస్తామని చెప్పినాడు సార్. సార్ నాకు ఇంత జరిగినాక నాకు ఇంత అయినాక నాకు ఉండేదానికి కూడా నాకు మనసు ఒక్కలాగిపోతుంది సార్. మీ ముందు మాట్లాడేదానికి నాకు సిగ్గుగా ఉంది సార్. ఎవరు మా చెప్పింది నీకు? పోలీసు ఎస్ఐ సార్ చెప్పింది అట్లా. ఎవరెవరు కొట్టారమ్మా నేను? మలుగురు కొట్టినారు సార్. నాకైతే ఎవరెవరు కొట్టినారు పేర్లు తెలీదా? పేర్లు చెప్పాలా సార్? చెప్తారు సార్. హరిప్రియ సార్ కొట్టింది ముందుగా. వీరపల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామ పంచాయతీ షికారిపాలెం చెందిన కొండమ్మ అనే మహిళ చాలా దారుణంగా ఆమెను హింసించినారు. ఏదో ఆ కట్టుబాట్లని అదని ఆమెను వ్యవస్థ చేసి దారుణంగా అదే గ్రామానికి అదే పల్లెకి చెందిన ఒక వైసీపీ నాయకుడు ఈ విధంగా ఈ దురాగతానికి పాల్పడినాడు. అక్కడ ఉండే కొంతమందిని మహిళలను రెచ్చగొట్టి ఆమె స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ విషయము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా ఈ పోలీసులు కఠినంగా కేసు నమోదు చేసి ఎవరైతే ఆమె మీద దాడి చేసినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఉన్నతాధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయం మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని
తెలియజేస్తాం. ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఇలా చేస్తుంటే, వీరవల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు వచ్చి ఇలా చేస్తుంటే, ఈ రోజు కొండమ్మ అనే అమ్మాయికి అన్యాయం జరిగితే రేపు ఇదే పరిస్థితి మలుగురు అనే వ్యక్తి ఇలా చేసి కొండమ్మ విషయంలో ఇలా చేశాడంటే ప్రతి ఒక్క ఆడదానికి వీరవల్లి మండలం శికారపాలెంలో ప్రతి ఆడదానికి ఇదే జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్న వెంకటేశ్వర స్వామి వారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడంలో కూడా ఉంటుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ రాజీవ్ గాంధీ హెల్లెన్స్ కూరగాయల వర్తక చంద్రబాబు గారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమంలో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పాల్గొన్నారు. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, వేల సంవత్సరాల క్రితమే ప్రస్తుతం ఉన్న వైద్య విధానాలు ఖగోళానికి సంబంధించినవి కనుగొన్న ఘనత హిందువులదే అన్నారు. ఇక అనంతరం బంగారు వరలక్ష్మి కానుక డ్రా తీసి 40 మంది విజేతలకు బంగారు లక్ష్మీదేవి రూపులను ప్రశంసా పత్రాన్ని పంపిణీ చేశారు.
కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అధ్యక్షుడిగా ఒక సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం. నిజానికి నేను పుట్టింది గోకవరం గ్రామం. ఆ గ్రామం ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం. ఆ గ్రామంలో జన్మించాను. ధార్మిక కార్యక్రమాలు చేస్తూ పోయిన సంవత్సరం నేను బంగారు వరలక్ష్మి కార్యక్రమాన్ని చేపట్టి 3,000 మంది మహిళలకి ఆ రోజుల్లో అంటే లాస్ట్ ఇయర్ 3,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాంట్లో వివిధ గ్రామాలకు సంబంధించి 83 మంది స్త్రీమూర్తులకి 1 గ్రాము బంగారం చొప్పున విజేతలకి లాటరీ తీసి విజేతలకి 1 గ్రాము మహాలక్ష్మి రూపుని బంగారు వరలక్ష్మి రూపుని 5,500 రూపాయల విలువ గల రూపునిచ్చాను. అప్పుడు ఒక పేదరాలు నా దగ్గరికి చేతి మీదకి వచ్చి, ఏమండి మేము బంగారు రూపును కొనుక్కునే స్థాయి మాది కాదు, కానీ ఈ రోజుని ఆ వరలక్ష్మీదేవి అమ్మవారు గరుడాక్షరాలతో మీ చేతుల మీదుగా 5,500 రూపాయల విలువ కలిగే ఈ బంగారు నాణ్యం పొందడం అనేది నా జన్మలో ఇప్పుడు ఇది సాధ్యం కాదు, మేము కొనుక్కోలేము, మేము పేదవాళ్ళని చెప్పి ఆమె కళ్ళల్లో నీరు చూసిన తర్వాత నాకు చాలా స్ఫూర్తి కలిగింది. అదేవిధంగా తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగినాయి. నాకు రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు. ధర్మ కార్యక్రమాలు మాత్రం చేస్తూ గడుపుతుండేవాడిని. కొత్తపల్లి గీత గారు నన్ను గుర్తించారు. ఆవిడ ఒకసారి ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు మీరు ఇలాగా ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే చాలా మానవతావాదంతో కుల మత జాతి విచక్షణ లేకుండా అన్ని కులాల వాడికి మతాల వాడికి కూడా సహాయం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వంటి పార్టీకి మీరు ఎంతో ఉపయోగపడతారు, మీ సేవలన్నీ కూడా అటువంటి పార్టీకి చెందితే బాగుంటుందని చెప్పిన వారు సలహా ఇచ్చారు నాకు. ఆ తర్వాత ఎన్నికల్లో వారితో పాటు నడుస్తూ కొంతమంది మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన వారి విజయానికి నేను చాలా తోడ్పాటు చేశాను. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటుపల్లి పంచాయతీకి చెందిన షికారుపాలెంలో జరిగిన సంఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రూరల్ సీఐ తులసిరాం తెలిపారు. నిందితులని అదుపులోకి తీసుకున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తులసిరాం చెప్పారు. షికారిపాలెం వీరబల్లి మండలంలో ఒక మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి కట్టేసి చిత్రహింసలు పెట్టిన కేసు విషయంలో మాకు అందిన ఫిర్యాదు మేరకు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి వెంటనే ముద్దాయిల్ని కస్టడీకి తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎవరైతే ఈ అఘాయిత్యానికి అమానుషంగా ఒక మహిళ పట్ల ఇంత ఇది ఘోరంగా ప్రవర్తించారో వారందరినీ కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా చట్ట పరిధిలోకి తీసుకొని వచ్చి అందరినీ కూడా కోర్టు ముందు ఉంచుతామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫిర్యాదు కూడా మాకు రాతమూలకంగా రాసిచ్చారు. 7 మంది వ్యక్తుల మీద వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 7 మందిని కూడా మేము కస్టడీలో తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు ఉంచి తగు విధంగా శిక్షించేదానికి మేము ముందుకెళ్తాం. ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఇలా చేస్తుంటే, వీరవల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు వచ్చి ఇలా చేస్తుంటే ఈ రోజు కొండమ్మ అనే అమ్మాయికి అన్యాయం జరిగితే రేపు ఇదే పరిస్థితి మలుగురు అనే వ్యక్తి ఇలా చేసి కొండమ్మ విషయంలో ఇలా చేశాడంటే ప్రతి ఒక్క ఆడదానికి వీరవల్లి మండలం శికారపాలెంలో ప్రతి ఆడదానికి ఇదే జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కడప జిల్లా మైదుకూరులో లిటిల్ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలని గో గ్రీన్ సేవ్ లైఫ్ అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కరోనా సమయంలో ఆక్సిజన్ అందక మరణించిన వారిని ఎంతమందిలో చూశామని, కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలన్నారు. విద్యార్థులు మొక్కలను చేత పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. చాలా మంది చెట్లను దాన్ని గుర్తించకుండా చాలా మంది చెట్లను నరుకుతున్నారు. దీనివల్ల మానవ మనోగడనే అంతమవుతుంది. కాబట్టి చెట్లని ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాలని కోరుకుంటూ మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. పర్యావరణ సంరక్షణ కోసం ప్రజలలో అవగాహన నింపేందుకు కోసం ఈరోజు మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కరోనా సమయంలో కూడా ఎందరో మంది ఆక్సిజన్ దొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి ప్రజల పర్యావరణాన్ని సంరక్షిస్తారని ఆశిస్తున్నాను. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సైనికులకు సంఘీభావంగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కర్నూలులో కాగడాల ప్రదర్శన చేశారు. నగరంలోని వినాయక ఘాట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. పాకిస్తాన్ సైనికుల కుట్రలకు మన సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలకంఠ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని ఆయన కోరారు. విశాఖ భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను వాటర్మెన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జనసేన నాయకులు బోలశెట్టి సత్యనారాయణ పరిశీలించారు. ఎర్రమట్టి దుబ్బలు దోచేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ ఫ్రాన్స్ నుంచి వచ్చారని జనసేన నేతలు తెలిపారు. కనీసం ఇప్పటి నుండి దోపిడీని అరికడితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. సముద్ర నీటిని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఎర్రమట్టి దిబ్బలకు ఉందని, పర్యావరణాన్ని పరిరక్షించడమే జనసేన ప్రధాన లక్ష్యమన్నారు. రాజు లోకల్ కొట్టరు వచ్చారు కదా అక్కడ చెప్పబా सर ऐसा दिखाओ सर वो लाल मट्टी के लिए वो एक्सप्लेन करना कमिश्नर कमिश्नर नोटिस ड्रोन ఎవరిది बंद किया नहीं तो वो भी परिदर्शन खत्म होता था ना अटेल तो ये जो बंद हुआ ये कोर्ट ऑर्डर से हुआ कैसे कोर्ट से रेड सैंड ड्यून में खड़े हैं. This red sand dune is a very important site for this world, not only for Visakhapatnam. So this is not the right for the Visakhapatnam. The ecological
hydrological, geological important place they are destroying here. तो ये जो यहाँ डिस्ट्रक्शन हमने देखा, इसको देखकर हम सचमुच बहुत दुखी हुए। इस तरह की सब जगह मिट्टी नहीं है, ये यूनिक मिट्टी है। और विशाखापट्टनम के लिए इसकी इम्पोर्टेंस है कि ये जो समुद्र का पानी है, उस खारे पानी को डिसैलिनेट करके इस एरिया में वो मीठा करती है। तो ये जो साइट है, इसके प्रोटेक्शन की ज़रूरत है। यहाँ इस ज़मीन पर किसी भी तरह का हैबिटेशन करना और एग्रीकल्चर करना ये बिल्कुल उचित नहीं है। इस पर केवल और केवल जंगल लगाने की ज़रूरत है, और जंगल भी अपने आप आ जाएगा। ये जो जंगल है जो इन्होंने डिस्ट्रॉय किया है, बस उसको रोक देना चाहिए, ये अपने आप रिजुनेट होगा, और इसको बचा के रखना बहुत ज़रूरी है। हमारे मित्र राजशेखर रेड्डी इसके लिए लड़ रहे हैं बहुत दिनों से। ये एक जियो इंटरनेशनल इम्पोर्टेंट पार्क बन सकता है। मुझे उम्मीद है कि सरकार, भारत सरकार और हमारा पुरातत्व विभाग और हमारी आर्कियोलॉजी डिपार्टमेंट, ये सब मिलके इसको एक इम्पोर्टेंट साइट डिक्लेयर करके इसको बचाएंगे। ఈరోజు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి హుటాహుటి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూస్లో ఎర్రమట్టి దిబ్బలు డ్యామేజ్ అవుతున్నాయని చూసి ఆయన ఢిల్లీలో దిగి ఇంటికి రాజస్థాన్ వెళ్లకుండా, ఇంటి పక్కనే రాజస్థాన్ ఉన్న ఇంటికి వెళ్లకుండా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి చూడడానికి కారణం ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇంక దీనికి ఏం చేయాలి. ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది, మనం ఏం చేయలేం, కానీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూడడం ఒకటి. రెండోదేమో ఇది ఎందుకు డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది, ఎవరు కారణం, ఇది ఎవరికో అలర్ట్ చేశారు. ఆ అలర్ట్ చేసినప్పుడు అధికారులకి జ్ఞానం ఉండాలి కదా, ఇది జియోలాజికల్ సైట్, ఇది ఇవ్వకూడదన్న జ్ఞానం వాళ్ళకి ఉండాలి. సరే, ఏదో అలర్ట్ చేశారు, తప్పైనా సరే నేను మీ అందరం కూడా జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ ఎవరు కూడా వీఆర్ నాట్ ఎగనెస్ట్ ఎనీబడి. మా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ ద నేచర్. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పుడుగా ల్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఇవ్వాలి వాళ్ళకి, అంతే తప్ప కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ సైట్ కాదు, ఇటువంటి సైట్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదని చెప్పి జియోలాజికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద అధ్యయనం ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ళుగా చేస్తున్నారు. 20 ఏళ్ళ క్రితమే దీని మీద బోల్డెన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్, జియో హెరిటేజ్ సైట్స్. ఇక్కడ భౌగోళిక అంటే భూగోళం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా, అందులో కారణాలు తెలుసుకునే విధంగా ఉన్న సైట్ ఇది. దీనికి ఇంకా చాలా వరకు శాస్త్రవేత్తలకి ఇది పనికొచ్చే సైటు. అలాగే సముద్రంలో ఉన్న నీరుని, ఉప్పు నీటిని సిటీలోకి వెళ్ళేటప్పుడు మంచినీటిగా మార్చే శక్తి కూడా దీనికి ఉంది. అటువంటి దాన్ని మనం పాడు చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు కాబట్టి లంగ్ స్పేస్ లాంటి ఈ స్పేస్ని నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ ఓనర్స్, ఇక్కడ కొనుక్కున్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు కూడా నష్టపోకూడదు, వాళ్ళకి ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ సైట్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. పోలీస్ కానిస్టేబుల్స్ తనపై దాడి చేశారని కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఓ యువకుడు. కాకినాడ నగరం పాత బస్టాండ్కి చెందిన తరుణ్ ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో యువకుడు ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈలోగా అక్కడికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుల్స్ తరుణ్ని కొట్టారని యువకుడు ఆరోపిస్తూ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. తనపై చేయి చేసుకున్న ఇద్దరు కానిస్టేబుల్స్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు యువకుడు తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట 104 ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ధర్నా నిర్వహించారు. కొత్తూరు మండలం కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న కిరణ్పై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతులు పాటించాలని కోరితే అరబిందో యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కలెక్టర్ను కలిసి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, అరబిందో యాజమాన్యం దుశ్చర్యలపై విచారణ జరిపించాలని కోరారు. ఈ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కిరణ్ పైన ఏఈఎంఎస్ యాజమాన్యం, అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యం
అతనిపైన అక్రమైనటువంటి ఆరోపణలు చేసి సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఏఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే. అలాగే ఉద్యోగులకి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి నిధులన్నింటినీ కూడా సక్రమంగా ఇవ్వాలి అని చెప్పి కోరటము ఉద్యోగుల ప్రతినిధిగా ఆయన చేస్తుంటే వీటిపైన కక్ష సాధించడానికి ఇవాళ యాజమాన్యం చేసినటువంటి పన్నాగమే ఇవాళ కిరణ్ పైన విధించినటువంటి అక్రమైనటువంటి సస్పెన్షన్. జిల్లా అధికారులకు మేము కోరుతున్నాము, అక్రమ సస్పెన్షన్ విధించినటువంటి విధానం పైన ఏఈఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల పైన విచారణ చేసి ఏఈఎంఎస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పని, అలాగే కిరణ్ పై విధించినటువంటి అక్రమ సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి మేము కోరుతున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచరుడు అచ్యుత శివప్రసాద్ బైకును దగ్ధం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. నిన్న సత్తెనపల్లి 24వ వార్డులో వైసీపీ జెండా దిమ్మను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్యుత శివప్రసాద్. ఈ నేపథ్యంలోనే అచ్యుత శివప్రసాద్ ఇంటి ముందు పార్క్ ఉన్న బైక్పై పెట్రోల్ పోసి పట్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే టీడీపీ నేతలే తన బైక్ను దగ్ధం చేశారని అచ్యుత శివప్రసాద్ ఆరోపిస్తున్నారు. అది ఇప్పుడు మీ మనోడు కారు వచ్చిందన్న, కారు మనోడి దగ్గర. చాలా మంది ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నా జనవరాలపల్లి మహేశ్వర రెడ్డి అని నల్లజర్లో బస్టాండ్లో రూమ్ తీసుకుంటే మొండి వెంకటరామరెడ్డి ఆడ కూర్చుంటా ఉండే చెనిక్కాయలు 4-5 రోజులు ఎత్తిచ్చినాడు. ఆయన మాకు దగ్గర కమ్మూరు యనమలపల్లి పులిమలపల్లి. ఆయన ద్వారాతో నేను ఆడికి పోతా ఉంటే పొద్దున్నే. ఆ ద్వారాతో నేను మహేశ్వర రెడ్డికి వెంకటరామరెడ్డి జాపరు పూలకుంట గోపాలు వచ్చి రేటు చేసిరి. నా గొర్రెలు 116 జీవాలు ఎత్తుకుండ్రి 15,500తో కట్టి 9 లక్షల రూపాయలు లెక్క నాకు మంగళవారం ఇస్తామండి. మంగళవారం వరకు చూసినాము. వాడు మళ్ళా బుధవారం నాడు ఇస్తానన్నాడు. బుధవారం 7 గంటలకు ఫోన్ చేసిన వానికి 2 నిమిషాల్లో వస్తా అన్నాడు. 2 నిమిషాలు కట్ అయిపోయింది వాడి ఫోన్ నెంబరు. మహేష్ రెడ్డి వాడు రూమ్ తీసుకొని మొండమేన గారు రంగటోన్ అనే ఆయన చెనిక్కాయలు కూడా తీసినాడు. నెల ఉంటి 4-5 రోజులు తీసినాడు. ఆయన పరిచయంతో మేము వాని దగ్గరికి పోయినాము. రేటు కూడా చేసినాడు మొండమేన గారు రంగటోన జాపరు
గోపాల, నలుగురు. మహేశ్వర్ రెడ్డి అనే అతను ఎవరు, ఏ ఊరు? వాళ్ళు ఏ ఊరు అని తెలదు మాకు. వెంకటరావు ద్వారాతోనే ఆడ మాకు పరిచయం అయింది. నాకు అడ్వాన్స్ 100 రూపాయలు వెంకటరావు రెడ్డి ఇచ్చిండే. అది నా నెలకే వెంకటరావు రెడ్డిది ఆ 100 కూడా ఎక్కిచ్చేసిన. నాకు 9 లక్షల రూపాయలు లెక్క రావాల. లేదు, వెంకటరావు రెడ్డి కమ్మవారిపల్లి కాడ ఎత్తుకున్నాడు. మేము అమ్మినాము 15,500 అమ్మినాము వెంకటరావు రెడ్డికి. అది బాగన్నపల్లి గొర్రెలు పొట్టి పిల్లలు వ్యాపారం చేస్తాను. వెంకటరమణారెడ్డి తిరుమలపల్లి జీవాలు వచ్చి వ్యాపారం చేసి 15,000తో జత తీసి 196 జీవాలు కొన్నాడు 7,20,000కు. నల్లజర్లోకి వచ్చి 2.5 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను రా అని మాటలా రేవటాలా అని చెప్పి నిలిపేసి ఆ రోజు. మరుసటి అడిగితే ఇస్తాను అన్నాడు. లేదు, మళ్ళీ 2 రోజుల తర్వాత అంతా సరి చేస్తాయా మంగళూరు నీ లెక్క పెద్ద లెక్క పారేస్తారా అని చెప్పి ఇప్పుడు లెక్క ఇక్కడ అయిపోయి పెట్టేసి ఇది చేస్తున్నాడు. లేదు ఇస్తాను అని వేరే మంచికి ఇచ్చిన నేను వాడు వెళ్ళిపోయినాడు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరు మీరు ఇచ్చేది వెంకటరమణారెడ్డికి తిరుమలపల్లి. మనకు అంత మా గొర్రెలు 40 గొర్రెలు ఉన్నాయి. మేము వ్యాపారస్తులు అమ్మినాము. ఒక 6 లారీల కల్లా ఇట్లా కొనుక్కొని డబ్బులు ఇవ్వకుండా స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ చేసినాడు. ఎంత మాత్రం నష్టం వచ్చింది? నాకు వచ్చి 2,55,000 అట్లా ఒక్కొరికి 6 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు ఇట్లా బాధ్యతలు ఒక 60 లక్షల కల్లా ఉన్నాడు గొర్రెలు మాత్రమే. ఇట్లా ఇంకా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒక 1 కోటి రూపాయలు పైన ఉంది. ఎవరు అతను పేరేమన్నా? ఆయన పేరు ఆధార్ కూడా షేక్ చేసినాడు. వెంకటరమణారెడ్డి అని దాంట్లో ఉంది. ఆయన వెంకటరమణారెడ్డి కాదు. ఇప్పుడు ఏం చేసాం? కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా చూస్తామన్నారు. అందుకు మేము ఇక్కడ వచ్చినాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు 6 ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ నెల 17వ తేదీన వినుకొండ పట్టణంలో షేక్ రషీద్ను షేక్ జిలానీ స్థానిక ముళ్లమూరు బస్టాండ్లో కత్తితో నరికి హత్య చేశాడు. దీంతో జిలానీని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ తరలించారు. అయితే రషీద్ హత్య కేసులో జిలానీతో పాటు మరో 6 ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఇవాళ 6 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు. 17వ తేదీన తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుర్రవాడిని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్య గావించడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది. భరత్ సిద్దిక్ అనే అతనికి ప్రీవియస్గా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరూ కూడా వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చున్నారు. ఈ నెల 17వ ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించడం తన బాధ్యతని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ, బాంబే కాలనీ, ఎఫ్ బ్లాక్, ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు పర్యటించారు. కాలనీలో పలు ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాంబే కాలనీలోని పలు ప్రాంతాల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వ్యక్తులతో రాత్రి సమయాల్లో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు, మహిళలు తెలిపారు. దీంతో ఆయన వెంటనే పోలీసులను పిలిచి రాత్రి వేళలో గస్తీ పెంచాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలు 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు.
వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చి గుంటూరు నగరంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ ఆధ్వర్యంలో కార్గిల్లో యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాగడాల ప్రదర్శన, 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పాకిస్తాన్ను గడగడలాడించిన భారత్ యుద్ధ వీరులు ఎంతో మంది వారి ప్రాణాలు సైతం కోల్పోయి అసువులు బాసిన సైనికులకు గుంటూరులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగమే మనమందరం స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటున్నామని కొనియాడారు. కొంచెం వెనక్కి. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆనాడు యుద్ధంలో అసలు బాసినటువంటి భారత మాత ముద్దు బిడ్డలు, ఆ సైనికులందరూ కూడా జోహార్లు అర్పించే కార్యక్రమాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిపించినందుకు జనసేన పార్టీ తరఫు నుంచి యువమోర్చా నాయకులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్తూ, భారత్ మాత అంటేనే ఆ పేరు మనం ఉచ్చరిస్తుంటేనే ఫలితం వస్తుంది. ఎందుకంటే భారత్ మాత అనే దాంట్లోనే మన యూనిటీ ఉంది. ఎవరో ఆ పదం తెలియని కుసంస్కారులు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు తప్పితే దాంట్లో ఉన్నటువంటి ఆ నిగూఢ సత్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే కుల మతాలు భేదాలు ఉండవు. అలాంటి పదాన్ని కూడా ఉచ్చరించడానికి కొంతమంది రాజకీయం చేసేటటువంటి వాళ్ళకి ఇవాళ కనువిప్పు కలగాలి. ఏదైతే కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి ఈ యొక్క ఉగ్రవాదులు అక్రమంగా దొంగచాటుగా భారతదేశంలోకి చొరబడి భారతదేశ సౌరభత్వాన్ని నాశనం చేయాలని చూశారో, ఒక గొర్రెల కాపరి గుర్తించి తగిన బుద్ధి చెప్పి కార్గిల్ విజయాన్ని సొంతం చేసుకున్నాము. అది 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కార్గిల్ విజయోత్సవ దినం గుంటూరు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జరగడం మా అందరూ కూడా ఆనందంగా ఉంది. ఈ యొక్క 25 సంవత్సరాల క్రితం పుట్టిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క స్ఫూర్తి గాథలు తెలియజేయాలని, అట్లానే ఈ యొక్క కార్గిల్ విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా సొంతం చేసుకుంటున్నారు. ఏదైతే భారతదేశానికి కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి అనేక రకాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఉంటూ దేశానికి పట్టుకొమ్మలాగా మనకి కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి కూడా మేము వందనం తెలియజేస్తున్నాం. ఆ దేశ సరిహద్దుల్లో ఈరోజు వాళ్ళు ఆ ప్రాణాలకి తెగించి పోరాడారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సురక్షితంగా ఈ భారతదేశంలో ఉండడమే కాకుండా ఒక ఇంచు భూమి కూడా మన శత్రు దేశానికి పోకుండా కాపాడారంటే ఆ కార్గిల్లోని అమర వీరులందరికీ, ఆ జవాన్లకి, ఆ జవాన్లని ఈ యుద్ధంలో దేశానికి అంకితం చేసినటువంటి, భారత మాతకి అంకితం చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి మద్దతు తెలియజేస్తూ, అప్పుడు ఉన్నటువంటి ఆ కార్గిల్ అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ
ఏదైతే ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా కార్గిల్ 99లో అంటే దాదాపు 25 సంవత్సరాలు, ఈ గడిచిన 25 సంవత్సరాల్లో పుట్టిన యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులందరికీ కూడా ఆ కార్గిల్ యుద్ధంలోని వీరగాథలను తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క ఉమ్మడి కూటమి ఎన్డీఏ భాగంలోనే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఈ కార్గిల్ విజయ్ దివస్ని రేపు ఈరోజు 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.